ఆందోళ్ ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఇది కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక రాజకీయ కోట కూలిపోవడం. ఈ విశ్లేషణలో మనం గెలుపోటముల గురించి మాత్రమే మాట్లాడటం లేదు. ప్రజల గొంతును విస్మరించినప్పుడు వారి తీర్పు ఎంత బలంగా ఉంటుందో డేటా ఆధారంగా అర్థం చేసుకోబోతున్నాం. ఇది ఎవరిని నిందించడానికి కాదు, పాలన ఎలా మెరుగుపడాలో తెలుసుకోవడానికి. తెలంగాణలోని ఆందోళ్ చూడ్డానికి ఇది ఒక సాధారణ నియోజకవర్గంలాగే అనిపించొచ్చు. కాని దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతం. ఇక్కడ ఎక్కువ శాతం మంది దళిత, బహుజన వర్గాల ప్రజలే జీవిస్తున్నారు. చారిత్రాత్మకంగా ఇది ఒక రాజకీయ కంచుకోట. కాని ఇప్పుడు ఆ కోట గోడలు బీటలు వారాయి. అసలు ప్రశ్న ఇదే. దాదాపు 10 ఏళ్లుగా ఒకరి చేతిలో ఉన్న కోట, అది మామూలుగా కాదు, 28,000 ఓట్ల భారీ తేడాతో ఎలా కూలిపోయింది? ఇది కేవలం ఓటమి కాదు, ఇది ఒక తిరస్కరణ. దీని వెనుక ఉన్న కారణాలేంటి తెలుసుకుందాం రండి. సరే, ఏ తీర్పును లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళదాం. ముందుగా నేలతల్లి ఇచ్చిన ఈ తీర్పును విశ్లేషిద్దాం. తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న డేటాను చూద్దాం. ప్రజలతో సంబంధం ఎందుకు తెగిపోయిందో కారణాలు తెలుసుకుని నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలో ఒక ప్రణాళికను చూద్దాం. ఆందోళ్ కథ అంటే అక్కడి మట్టి కథ, అక్కడి మనుషుల కథ. ఇక్కడ ఎక్కువ శాతం మంది దళిత, ఓబీసీ రైతులే. వాళ్ల జీవితాలు, వాళ్ల బతుకు పోరాటం మొత్తం భూమితో, వర్షంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ అక్షరాస్యత కాస్త తక్కువే కావచ్చు, కాని రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. 2023లో ఆందోళ్ ప్రజలు మాట్లాడారు. తమ ఓటుతో మాట్లాడారు. ఏకంగా 87.7% పోలింగ్ నమోదైంది. అంటే దాదాపు 2,12,000 మందికి పైగా తమ గొంతును వినిపించారు. ఇది 2018 కన్నా దాదాపు 14,000 ఓట్లు ఎక్కువ. ఈ సంఖ్య మార్పు కోసం వారికున్న బలమైన ఆకాంక్షను చూపిస్తోంది. ఇప్పుడు మనం సంఖ్యల దగ్గరికి వద్దాం. ఈ అంకెలు పొడిగా అనిపించొచ్చు, కాని వీటి వెనుక ప్రజల భావోద్వేగాలు, వారి ఆకాంక్షలు, వారి ఆవేదన ఉన్నాయి. ఈ సంఖ్యలు అబద్ధం చెప్పవు. 2018ని ఒకసారి గుర్తు చేసుకుందాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 16,465 ఓట్ల మెజారిటీతో ఇక్కడ జెండా ఎగరేసింది. అది చిన్న విజయం కాదు. ఆ నియోజకవర్గంపై వారుకున్న బలమైన పట్టుకు అదొక నిదర్శనం. కాని సరిగ్గా 5 ఏళ్ల తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది. +16,000 కాస్త -28,000గా మారింది. ఇది ఓటమి కాదు, ఒక రాజకీయ సునామీ లాంటిది. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో ఈ ఒక్క సంఖ్య చాలు చెప్పడానికి. ఈ ఓట్ల శాతాన్ని చూడండి. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 54% ఓట్లొచ్చాయి. అంటే పోలైన ప్రతి 100 ఓట్లలో 54 వాళ్లకే. బీఆర్ఎస్ 40%కి పడిపోయింది. ఈ గ్యాప్ చూస్తేనే అర్థమవుతుంది బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎంత బలంగా దెబ్బతిన్నదో. సరే, ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? ఇక్కడ మనం ఒక వ్యక్తిని నిందించటం లేదు. సమస్య వ్యక్తుల్లో కాదు, వ్యవస్థలో ఉంది, తీసుకున్న నిర్ణయాల్లో ఉంది. ఆ వ్యూహాత్మక తప్పిదాలేంటో ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి బలాలు లేవని కాదు, వాళ్లకు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ నెట్వర్క్ ఉంది. ప్రభుత్వ పథకాలున్నాయి. గతంలో కొన్ని మంచి పనులు కూడా చేశారు. ఇవన్నీ వాళ్లకు సానుకూల అంశాలే. కాని ఆ బలాలన్నింటినీ బలహీనతలు మింగేశాయి. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత, ముఖ్యంగా దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలాంటి కీలకమైన హామీలు నెరవేరకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. పార్టీ పునాదులనే కదిలించాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు వినడమనేది రాజ్యాంగం మనకిచ్చిన గౌరవం. వారి సమస్యలను మనం విననప్పుడు వారి సమాధానం బ్యాలెట్ పెట్టె ద్వారా వస్తుంది. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తి. ఆందోళనలో జరిగింది కూడా అదే. ఈ టేబుల్ చూడండి. బీఆర్ఎస్ దగ్గర విలువైన వనరులు అంటే పార్టీ నెట్వర్క్ ఉంది, కాని వాటిని సరిగ్గా వాడుకోలేదు. పథకాలున్నాయి, కాని అవి అర్హులైన అందరికీ చేరలేదు. అంటే ఆస్తులున్నా వాటిని ప్రజల నమ్మకాన్ని గెలిచేలా మలుచుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పటివరకు మనం డేటా చూశాం. ఇప్పుడు ఆ డేటా వెనుకున్న మనుషుల కథలు విందాం. సమాజంలోని ఏ వర్గాల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందో వారి బాధలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటగా దళిత పారిశ్రామికవేత్తలు. ఎన్నో ఆశలతో వ్యాపారాలు మొదలుపెట్టిన వారి ఆశలు ఎలా అడియాసలయ్యాయో చూద్దాం. క్షేత్రస్థాయిలో వినిపించిన మాట ఇది. నిధులు ఆగిపోవడంతో చాలామంది మాదిగ యువకులు తమ యూనిట్లు మూసేశారు.
ఇంకా 5,000 మంది లబ్ధిదారులు దళిత బంధు రెండో విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మాటల్లోని బాధను మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆందోళన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి రైతులు, వ్యవసాయ కార్మికుల విషయానికొద్దాం. వాళ్ల కష్టాలేంటో చూద్దాం. హామీ ఇచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పూర్తి కాలేదు. రుణమాఫీ సక్రమంగా జరగలేదు. కనీసం మద్దతు ధర గ్యారంటీ లేదు. ఇవన్నీ కేవలం ఫిర్యాదులు కావు. కరువు, అప్పులతో కొట్టుమిట్టాడుతున్న రైతుల గుండెకోత. మహిళలు, యువత కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఊళ్లకు సరిగ్గా బస్సులు లేకపోవడం మహిళల భద్రతకు సమస్యగా మారింది. నిరుద్యోగ యువతకు పథకాలు అందలేదు. ఇక టీఎస్పీఎస్సీ పరీక్షల గందరగోళం యువత భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసింది. సరే, జరిగిందే జరిగిపోయింది. ఇప్పుడు ముందుకేంటి? ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? దీనికి ఒక స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన రోడ్ మ్యాప్ అవసరం. విశ్లేషణ నుండి పరిష్కారాల వైపు వెళ్దాం. ఉదాహరణకు, ఎస్సీ యువత కోసం ప్రత్యేకంగా మాదిగ నైపుణ్య నిధి ఏర్పాటు చేయడం, గ్రామాలకు బస్సు సౌకర్యాలు మెరుగుపరచడం, దళిత మహిళలు స్వంతంగా వ్యాపారాలు చేసుకునేలా ఆర్థికంగా ప్రోత్సహించడం, ఇలాంటి నిర్దిష్టమైన కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. పనులు చెయ్యడమే కాదు, ప్రజలతో ఎలా మాట్లాడతామన్నది కూడా చాలా ముఖ్యం. పక్కవాళ్ల మీద నిందలు వేయడం ఆపి జవాబుదారీతనం చూపించాలి. కులాల గురించి కాదు, అందరి అభివృద్ధి గురించి మాట్లాడాలి. మాటల్లో నిజాయితీ, చేతల్లో చిత్తశుద్ధి కనిపించాలి. ఇప్పుడంతా డిజిటల్ యుగం. వాట్సాప్ ద్వారా ప్రచారం చేయటం సులభమే. కానీ ఓటర్ల డేటాను వాడుకునేటప్పుడు వాళ్ల గోప్యతకు, సమ్మతికి విలువ ఇవ్వాలి. ఇది మన దేశ కొత్త డీపీడీపీ చట్టం చెప్పే విషయం మాత్రమే కాదు, అది ఓటర్కు మనమిచ్చే గౌరవం కూడా. ఇక మన విశ్లేషణ చివరి అంకానికొచ్చాం. ఇప్పటివరకు చూసిన డేటా, విన్న మాటల ఆధారంగా తుది సిఫార్సేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఈ బార్ చాట్ గత 10 ఏళ్ల ఆందోళన కథను మొత్తం మన కళ్ల ముందుంచుతుంది. 2014, 2018లో పెరుగుతూ వచ్చిన మెజారిటీ 2023లో ఒక్కసారిగా ఎలా పాతాళానికి పడిపోయిందో చూడండి. ఈ పతనం ఒక స్పష్టమైన హెచ్చరిక. మా తుది సిఫారసు చాలా స్పష్టంగా ఉంది. అభ్యర్థిని మార్చాలి. ఎందుకంటే ఈ డేటా ఒక వ్యక్తిపై ఉన్న వ్యతిరేకతను కాదు, ఒక ప్రాథమిక తిరస్కరణను సూచిస్తోంది. నమ్మకాన్ని తిరిగి నిలబెట్టాలంటే ఒక కొత్త ముఖం, ఒక కొత్త ఆరంభం తప్పనిసరి. ఈ విశ్లేషణను మనమొక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న కేవలం ఆందోళనకు మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది. అసలు ఎన్నికల ఉద్దేశ్యమేంటి? కేవలం అధికారంలోకి రావడమా, లేక ప్రజల నమ్మకాన్ని గెలిచి వాళ్లకు సేవ చేయడానికి అవసరమైన అధికారాన్ని సంపాదించడమా? ఆలోచించండి.